చూసారా ఎంత చలాకీగా హుషారుగా ఉన్నాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడో. చాలా కలుపుగోలుగా ఉన్నాడండి. ఏంటన్నా అంత డల్గా ఉన్నారు? ఈ సంబంధం మీకు నచ్చలేదా? నాకు నచ్చటం నచ్చకపోవడం ఎవరికి కావాలరా? ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుని తీరా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నచ్చలేదా అని అడిగి ఏం ప్రయోజనం? మాట్లాడాల్సింది మాట్లాడేశారు, ఇవ్వాల్సిన మాట ఇచ్చేశారు కదా. ఏంటండి ఇప్పుడు ఏం జరిగిపోయిందని ఇలా మాట్లాడుతున్నారు? వరలక్ష్మి, నువ్వేమన్నా అనుకో, వాళ్ళు లోపలికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. వాడి మాటలు ప్రవర్తన నాకేం నచ్చలేదు. మన కుటుంబానికి సరిపోయే సంబంధం కాదనిపిస్తుంది. మీరు మనసులో ఏదో పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నారు. పెళ్లి కొడుకు పై దేశాలు వెళ్ళొచ్చినవాడు కదా, కార్లు బంగ్లాల్లో పెరిగినవాడు. అందుకే అతని మాట తీరు పద్ధతులు అన్నీ అలా ఉన్నాయి. అయినా వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా, మీరేం తప్పుగా అనుకోకండి అని. తాను మునిగింది గంగా, తాను మెచ్చింది రంభ అని. నువ్వంతేనే. నీకెవరైనా నచ్చారనుకో నెత్తని పెట్టుకుని పూజించుకుంటావు, నచ్చలేదనుకో పాతాళంలోకి పారేస్తావు. ఆ పెళ్లి కొడుకు కూడా నాలాంటి వాడే. మనసుకి ఏదనిపిస్తే అది బయటకు అనేసే రకం, చెయ్యాలనుకున్నది చేసే రకంలా ఉన్నాడు. అదే తమరికి నచ్చలేదులేండి. వాళ్ళు ఎంత మంచివాళ్ళు కాకపోతే కాణి కట్నం లేకుండా కావ్యం చేసుకుంటామంటారు. ఇంతకంటే మంచి సంబంధం మనం కావ్యకు తీసుకురాగలమా? అవునన్నా, అమ్మ చెప్పేది కరెక్టే. నాకేం తప్పు అనిపించలేదు. సరే, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. ఈయనెప్పుడూ ఇంతే, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కావ్య, ఏయ్, పైకి రా, పాలు తీసుకొని. రండి సార్, రండి సార్. వద్దయ్యా, నేను చెప్పేది కాస్త విను. ఏంటి సార్ మీరు? మీ వల్ల మాకెంత మేలు జరిగింది. సరదాగా మాతో డిన్నర్ చేయమంటే అంత మొహమాట పడితే ఎలా సార్? రండి సార్. అది కాదయ్యా, నేను బయట తినడం మానేశాను. పర్వాలేదు సార్, రండి సార్, రండి రండి రండి. కూర్చోండి. Excuse me, sir. ఆ మెనూ కార్డు ఇవ్వమ్మా. ఏం తీసుకుంటారు సార్? ఏంటి సార్ సడన్ గా మీ ఫీలింగ్స్ మారే? ఎనీ ప్రాబ్లం? అబే, ఏం లేదు. మీరేం తీసుకుంటారో చెప్పండి సార్. పర్వాలేదు, మీకేది ఇష్టమైతే అది ఆర్డర్ చేయండి. నో ప్రాబ్లం.
సారీ సార్. ఏంటమ్మా సారీ? సార్ ఎవరో తెలుసా? సిటీలో పెద్ద విఐపి. ఎనీ ప్రాబ్లం సార్? చూడండి ఎలా సర్వ్ చేస్తుందో. వాట్ ఈస్ దిస్ శ్రవంతి? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం నేర్చుకోండి. జాబ్ కోసం వచ్చినప్పుడు కష్టాలు కన్నీళ్లు అని చాలా కథలు చెప్తారు. పనిలో సిన్సియర్గా ఉండడం మేం చెప్పాలి. సార్ అది యాక్చువల్గా చేజారి పడిపోయింది సార్. ఓకే ఓకే, సారీకి సారీ చెప్పు. సారీ సార్, తెలియక జరిగింది, క్షమించండి. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. చూసి పనిచేయడం నేర్చుకోమ్మా. నమస్కారం అండి మాధవరావు గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ అదేంటి సార్, మీ అమ్మాయి రావద్దు కదా? ఏంటి సార్ ఇది, మీ అమ్మాయి ఇక్కడ పని చేస్తుందా? తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది సార్. అదేంటి సార్, మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారు? ఆయనేమో ఈ అమ్మాయిని మీ అమ్మాయి అంటున్నారు. ఏంటి సార్, ఈ విషయం మీకు తెలీదా? వాళ్ళ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుంది. అది దాచిపెట్టి వాళ్ళ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు. ఇందాక సడన్ గా ఫీలింగ్స్ మారినప్పుడే డౌట్ వచ్చింది. ఈ అమ్మాయిని చూడగానే ఫీలింగ్స్ మారిపోయాయి. అవును, నేను గమనించా. మాధవరావు సార్, ఆగండి సార్, ఆగండి సార్. ఆగండి సార్. అక్క అక్క రాక్క, ఎలా ఉన్నావు అక్క? నేను బాగానే ఉన్నానక్క, కానీ నువ్వే నన్ను పూర్తిగా మర్చిపోయావు. అసలు మా ఇంటికేసి తొంగి చూడనా చూడటం లేదు. నాకు మీ ఇంటికి రావాలని ప్రాణం పీకుతూనే ఉందక్క. కానీ నాకు అక్కడ ఒక విలన్ ఉందే. విలనా? అదే అర్చన గురించి మాట్లాడుతున్నాను. నేనక్కడికొచ్చి తనతో మాట్లాడకుండా వస్తే, ఆ విషయం దాని అమ్మ చెవులో వేస్తే, ఆవిడెక్కడ నా జయంతిని ఇబ్బంది పెడుతుందని జడిచి చేస్తున్నాను. అది నిజమేనక్క. నువ్వు అటు పక్క రాలేదు, మంచి సలహాను ఇవ్వలేదు. చాలా చాలా జరిగిపోయాయక్క. ఏమేం జరిగాయో నాకు అన్నీ తెలుసక్క. జరిగిన విషయాలన్నీ జయంతి చెప్తూనే ఉంది. నువ్వు షెడ్ రాయించుకొని ఇంటి కాగితాలు ఇచ్చావటగా. ఆ కాగితాలు కుదబెట్టి నగలు విడిపించుకొని అమ్మగారింటి దగ్గర తన మాట నిలబెట్టుకుందటగా. పర్వాలేదక్క, నువ్వు అటు పక్క రాకపోయినా అన్నీ తెలుసుకున్నావు. దీన్ని బట్టి చూస్తే నా మీద నువ్వు శ్రద్ధ బాగా పెట్టినట్టే. నా అనుకున్న వారి మీద కాకపోతే ఇంకెవరి మీద పెడతానక్క. నేనటు రాలేదని కాని క్షణక్షణ నా మనసంతా నీ తట్టే లాగుతుందక్క. జయంతి చెప్పిన బట్టి షాక్ అయ్యాను. ఏంటిది, ఇంటి కాగితాలు ఇచ్చేసిందనేసి గుండె పగిలిందక్క. కాని తర్వాత తెలిసిందక్క, షెడ్ రాయించుకొని ఇచ్చావని. అప్పుడు ప్రాణం కాస్త కుదుట పడిందక్క. పర్వాలేదు, చాలా తెలివిగా ప్రవర్తించావక్క. నేను నిన్న మొన్నటిదాకా తెలివి తక్కువగానే ఉన్నానక్క. నీతో పరిచయం అయ్యాకే కాస్త బుర్ర తెలివిగా పనిచేయడం మొదలుపెట్టింది.
ఆ? ఎవరు ఎలాంటి వారో కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. నిజ నిజాలు తెలుస్తున్నాయి, బుద్ధులు కూడా బయటపడుతున్నాయి. అందుకే కాస్తంత ఇబ్బంది అనిపించినా మళ్ళీ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా అలా చేశాను. అవునక్క, రేవతి ఏం చేస్తుంది? అదేదో ఉద్యోగానికి వెళ్తుందక్క. ఏంటి, ఉద్యోగమా? అవునక్క, కట్టుకున్నాడు సరిగ్గా లేడు. ఖర్చులు సంసారం ఎలా చెప్పు? అందుకే వెళ్లాల్సి వచ్చింది. నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. అయ్యో, అంత గొప్పింటమ్మాయిని ఉద్యోగం పంపించొచ్చాక? నేనేం కావాలని పంపలేదక్క, తనే తనకు తానుగా వెళతానంది. ముందు నేను వద్దన్నాను, ఆ తర్వాత పరిస్థితులు చూసి సరే అనక తప్పలేదక్క. ఏంటక్క అలా అంటున్నావు? ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళ అమ్మాయిని మనం కష్టపెడుతున్నాం అనుకోరు? వాళ్ళొచ్చి ఏంటి రేవతిని ఇబ్బంది పెట్టడానికైనా మీరు పెళ్లి చేసుకుందని ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తావక్క? అందుకేనక్క ఇవన్నీ ఆలోచించే నీ ఇష్టమమ్మా, నీకిష్టమైతేనే వెళ్ళు అని అంతా తన మీదే తెలివిగా పెట్టేశాను. నువ్వు చాలా మారిపోయావక్క. పోను పోను తెలివితేటల్లో నన్ను మించిపోయేటట్టున్నావక్క. ఎంత మారినా ఎన్ని తెలివితేటలు పెరిగినా నిన్ను మించిపోవడం మాత్రం జరగని పనక్క. చింతామణి, అన్నయ్య గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏయ్! ఎవరే నువ్వు? నా కూతురు చచ్చిందని ఆనాడే తలస్నానం చేశాను. మళ్ళీ నువ్వేంటే అన్నయ్య గిన్నయ్య అని వరుసలు కలుపుతున్నావు? తప్పగా చూడు, నువ్వెవరో నాకు తెలియదు. నీకు నాకు సంబంధమే లేదు. ఎప్పుడైనా ఏ గొడవలోనైనా నీకు కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వ్యతిరేకంగా ఎదురుపడ్డానా? ఏమైనా చేశానా? హ! ఆ మాటకొస్తే నీకు నాకు పరిచయమే లేదు. ఏయ్! మాధవరావు! ఈ మాధవరావు ప్రేమ ప్రేమ అంటూ పారిపోయిన ఎన్నో జంటలు పట్టుకుని విడదీసి వాళ్ళ అమ్మా నాన్నలకు తలవంపులు రాకుండా కాపాడి వాళ్ళకి వేరే పెళ్లిళ్ళు చేయించాడు. అలాంటి మాధవరావు అందరి ముందు తల వంచుకునే పరిస్థితి తీసుకొచ్చావు. దానికి కారణం నువ్వు. నా పవరు స్టేటస్ నీకు తెలుసా? తెలీదు. తెలీదు. తెలియకుండానే నా దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేసి ఈ ఊళ్ళోనే కాపరం పెట్టించావు. ఎంత ధైర్యమే నీకు? ఆ అవమానం వెక్కిరిస్తూనే ఉంది, వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఆ వేధింపుకు కారణం నువ్వు. నువ్వు రెస్టారెంట్కి పార్టీకి వెళితే అక్కడ బేరర్గా పని చేస్తూ కనిపించింది. ఛ! అందరి ముందు అవమానంతో తలదించుకున్నాను. కోటీశ్వరుడు కూతురు హోటల్లో బేరర్గా పనిచేయటమా? అదే నీ మూలంగా. ఇప్పుడిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పగ, ప్రతీకారం నీ మీద తీర్చుకోవడానికి. ఏయ్!
నన్ను రెచ్చగొట్టావు. నీ మూలంగా నా సంతోషం, ప్రశాంతత అన్నీ పోయాయి. నాలాగా నువ్వు బాధపడాలి, ఏడవాలి, క్షణక్షణం భయంతో వణుకుతూ చచ్చిపోతుండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దెబ్బ తగులుతుందోనని భయపడిపోవాలి. భయపడేలా చేస్తాను. నీ అంతు చూస్తాను. ఏంటక్కా ఆయన అలా బెదిరించి వెళుతున్నాడు? నాకెందుకో భయంగా ఉందక్కా. నువ్వేం భయపడకక్క. వీడు క్రిమినల్ అయితే నా కొడుకు వీణ్ణి మించిన క్రిమినల్. వాడు వీణ్ణి వణికిస్తాడు. హ, కాకపోతే వాడిప్పుడు జైల్లో ఉన్నాడు. వీడి అదృష్టం బాగుండి వీడిప్పుడు బయట ఉన్నాడు. వీడు నన్నేం చేస్తాడో నేను చూస్తాను. అక్క నా మూలంగానే కదా నీకు ఈ బాధంతా. నాకిదేం బాధక్క, నీకంటే ఎక్కువనా? నువ్వేం భయపడకక్క. సరే అక్క, మరి నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. పర్వాలేదక్క, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మై కమిన్ సార్. రామ్మా. ఇదిగో తీసుకోమ్మా. ఏంటి సార్ ఇది? డబ్బు. నేనేం అడ్వాన్స్ అడగలేదే. ఇదేం అడ్వాన్స్ కాదమ్మా, ఇన్నాళ్ళు చేసిన పనికి డబ్బులు.